ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కానిస్టేబుల్ కిష్టయ్య కూతురికి ఆర్థిక సాయం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వస్తూ ఉండగా ఈ రోజు ఆ కుటుంబంతో కలిసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేసుకున్నారు. ఆ కుటుంబంతో కలిసి భోజనం చేయడమే కాకుండా కానిస్టేబుల్ కిష్టయ్య కూతురి పై చదువుల కోసం ఆర్థిక సాయాన్ని అందించారు కేసీఆర్. తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు, కూతురు చిన్న పిల్లలు కావడంతో వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వస్తున్నారు కేటీఆర్. కిష్టయ్య కుటుంబానికి గుండె ధైర్యం ఇస్తూ వారి బాగోగులు చూసుకుంటున్న కేసీఆర్ నాడు కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్ వైద్య విద్య కోసం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న కిష్టయ్య కూతురు ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతోంది. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావాల్సిన 24 లక్షల రూపాయల చెక్కును నందినగర్లో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య కుమారుడు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయన చనిపోయినప్పుడు మీరు చిన్నపిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్మలను ఎంతో కష్టపడి సాదుకుంది, చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటూనే ఉంటుంది అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా ఆదుకుంటున్న కేసీఆర్ కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా అమరుడు పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 ఏళ్లు పూర్తయింది. మా నుండి పోలీసు కిష్టయ్య దూరమై 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు చిన్నపిల్లలను పట్టుకుని నా తండ్రి లాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నాను అని ఆనాడు కేసీఆర్ గారు మాటిచ్చారు. బాధపడకమ్మా, నీ పిల్లలను నేను చూసుకుంటా అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే మా పిల్లలకు, మా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నారు. నా బిడ్డ మెడికల్ కాలేజీలో చదువుకు డబ్బులిస్తున్నారు. 6వ తరగతి నుండి ఇప్పటి వరకు అన్ని విధాల ఆసరాను అందిస్తున్నారు అని తెలిపారు. పోలీస్ కిష్టయ్య కొడుకు రాహుల్ మాట్లాడుతూ మేము 6వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి చనిపోయారు. మాకు ఊహ తెలియని సమయంలోనే మా నాన్న చనిపోయారు. నాడు మా అమ్మకు కేసీఆర్ మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని చూసుకుంటున్నారు. చెల్లెలిని మెడిసిన్ చేయించారు. ఇవాళ పీజీ కోసం మళ్లీ డబ్బులు ఇచ్చారు. మాకు అన్ని విధాల అండగా ఉన్నారు. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మా అమ్మకు ఒక్క తండ్రి లెక్క కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారు. మా నాన్న కల నెరవేరింది. కానీ మా మధ్య మా నాన్న లేకపోవడం బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్నుంటే ఇంకా బాగుండు అని ఉంది అని తన మనసులో మాట చెప్పారు.